హెల్త్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు పాలమూరు పట్టణంలో సందడి చేయబోతున్నారు. ఈ నెల 16వ తేదీన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలమర్రికి 22 మంది సుందరీమణులు వస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలమర్రి అంతా కూడా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 10వ తేదీ నుంచి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా వారందరినీ కూడా తిప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి పిల్లలమర్రికి ఆ 22 మంది సుందరీమణులు ఎవరైతే పోటీలో పాల్గొనేటటువంటి అందగత్తెలు ఉంటారో వారంతా కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. పిల్లలమర్రి ప్రాంతాన్నంతా కూడా సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఏదైతే పిల్లలమర్రికి మహావృక్షానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్కియాలజీకి సంబంధించి కావచ్చు, 5 డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అంతా కూడా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 16వ తేదీన ఇక్కడికి వారితో పాటు ఉన్నతాధికారులు మంత్రి జూపల్లి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పిల్లలమర్రినంతా కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపుగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతమైనటువంటి పిల్లలమర్రికి 22 మంది పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి 22 దేశాల నుంచి వచ్చేటటువంటి సుందరీమణులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలమర్రి ప్రత్యేకతను సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పిల్లలమర్రికి సంబంధించి కూడా వివిధ దేశాల నుంచి 22 దేశాల నుంచి వచ్చేటటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఈ పిల్లలమర్రి దగ్గర ఉన్నటువంటి ఈ మహావృక్షాన్ని కావచ్చు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఏదైతే మ్యూజియం కావచ్చు, వాటన్నిటిని కూడా వారికి చూపించి వీటి విశేషతలన్నింటినీ కూడా తెలియజేసేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతానికి పిల్లలమర్రి దగ్గర పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే 5 శాఖలకు సంబంధించినటువంటి వారంతా కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకవైపు అటవీ శాఖ కావచ్చు, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా మిగతా వారంతా కూడా వారి పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ 6వ శతాబ్దము, 8వ శతాబ్దము, 12వ శతాబ్దం, 14వ శతాబ్దం నాటి శిల్పకళలు, ఆనాటి నాగరికతకు చెందినటువంటి నాణాలు, వంటపాత్రలు, ఆయుధాలు కూడా ఇక్కడ పూర్తిగా మ్యూజియంలో భద్రపరిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి ఆ 22 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులకు వాటికి సంబంధించి కూడా పూర్తిగా వివరించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ భద్రత కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఎవరైతే మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా స్థానిక ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు 22 దేశాలకు సంబంధించినటువంటి వారంతా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలనేటటువంటి వాటిపై కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ నెల 10వ తేదీ నుంచి కూడా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పోటీల్లో పాల్గొనేందుకు 22 దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సుందరీమణులందరూ కూడా ఆ పర్యాటక ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు వారందరినీ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వారందరినీ కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి పిల్లలమర్రి మహావృక్షం దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు 22 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా ఇక్కడ వచ్చి పర్యటించి సందడి చేస్తే మరింత ఈ పిల్లలమర్రి యొక్క ప్రత్యేకత బయటకు వెళ్తుంది. ఇప్పటికే 700 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పిల్లలమర్రి మళ్ళీ పునర్జీవం పోసుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సుందరీమణులంతా కూడా ఇక్కడికి వచ్చి సందడి చేసేటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.